మనం జీవించే జీవితం 70, 80, 90, 100 సంవత్సరాలు. సరే, దాని తర్వాత మన ఆత్మ ఎక్కడుంటుంది? ఎక్కడికి పోతుంది? మత్తయి 25లో పరలోక రాజ్యమును గురించి మిక్కిలి అద్భుతంగా నమోదయింది. దీని వెనుక ఏమున్నది? దీనినే మత్తయి ఒక ఉపమానముగా చెప్పున్నారు. వెల్కమ్ టు ఉపమానములు రహస్యములు. జగన్తో పలు ప్రశ్నలున్నాయి. ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. మత్తయి ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఎప్పుడూ లెక్కలు కరెక్ట్గా వేసే వ్యక్తి. అతడు మత్తయి 25లో పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానం చెప్పుచున్నారు. ఈ కార్యక్రమం పేరే ఉపమానములు రహస్యములు. మత్తయి దీన్ని నమోదు చెయ్యడానికి లేదా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఎందుకని దీన్ని ఉపమానంగా చెప్పాలి? దీన్ని మనం బేసిక్గా ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సాధారణంగా మత్తయి 25వ అధ్యాయాన్ని మనకి తెలిసిన విషయం, బుద్ధిగల కన్యకలు, బుద్ధిలేని కన్యకలు అని చెప్తుంటారు. ఇదొచ్చి ఒక లాంగ్, ఒక పొడవాటి ఉపమానం. ఎందువల్ల అన్నట్టయితే ఒక పెద్ద స్టోరీగా చెప్పుకుంటూ వస్తాడు దేవుడు. 25వ అధ్యాయంలో 2 ఉపమానాలుంటాయి. ఈ 2 ఉపమానాల మధ్యను ఒక అతి ముఖ్యమైన కనెక్షన్ మనం చూడగలము. అందులో ప్రత్యేకంగా చూసినట్లయితే ఉపమానాల గురించి మాట్లాడుతూ మొదట బుద్ధిగలవారు, బుద్ధి లేని వారి గురించి మాట్లాడతాడు. అక్కడే విడదీస్తున్నాడు. రెండవది చురుకైన వాడు, సోమరి అయినవాడు అని విడదీస్తాడు. ఒకవేళ దేవుని చిత్తమైతే దాన్ని కూడా చూద్దాం. ఈ బుద్ధిగలవారు, బుద్ధి లేనివారు, ఈ బుద్ధి అన్నది దేనిని బట్టి చూస్తున్నామనేదే. ఇప్పుడు ఈ 10 కన్యకలు బయలుదేరుతున్నారు. 10 మంది కూడా పెండ్లి కుమారుని చూడటానికి వెళ్లిన వారే. ఇక్కడ అలాగే ఉంది. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అబ్జెక్ట్ ఒక్కటే. అవును, 10 మందికి ఒకే ఆబ్జెక్టివ్. అందులో ఇంకోటి మనం తెలుసుకోవాలి, వీరు పెండ్లి కుమార్తెలు కారు. ఈ డిఫరెన్స్ మనకు తెలిస్తే బాగుండు. అంటే పెండ్లి కాబోతున్నటువంటి పెండ్లి కుమార్తెకును కూడా ఉన్నటువంటి కన్యకలు. వీరొచ్చి కన్యకలే గాని వారొచ్చి పెండ్లి కుమార్తెలు కారు. ఎందుకంటే 10 మంది పెండ్లి కుమార్తెలు ఉండలేరు. కరెక్ట్. సో ఈ 10 మంది కూడా బ్రైడ్గా ఉండలేరు. సో వీరొచ్చి కన్యకలు కూడా ఉండేటువంటి వారు, హెల్పర్స్. ఇంకా చెప్పాలంటే చెలికత్తెలు అని చౌడుగా ఉండేవారు. పెండ్లి కుమార్తె వేరే. పవిత్రమైన కన్యకగా నీకు అప్పగించితిని అని కొరింథీయులకు పౌలు రాస్తాడు. సో పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తె ఒక చర్చే. ఇందులో ఇక్కడ ఏం జరుగుతుందని చూసినట్లయితే ఇది కొంత అర్థం చేసుకుని వెనక్కి రావాలి. ఫస్ట్ వీళ్ళు ఎవరనేది మనం చెప్పేద్దాం. వీళ్ళొచ్చి చర్చ్ కాదు. అనేక మంది ఇది చర్చ్గా చెప్తారు. 5 బుద్ధిగల చర్చు, 5 బుద్ధి లేని చర్చు అనంత చెప్తారు. ఇది చర్చ్ కాదు, ఇది సంఘము కాదు. ఇంకొక విషయం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పెండ్లి కుమారుని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. 6వ వచనంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. ఈ అర్ధరాత్రి వేళ అనేది మనం జస్ట్ సాధారణంగా తీసుకోలేం. ఎందుకంటే నేను ఈ బైబిల్ని కొంచెం డీటెయిల్డ్గా చదవాలి. ఆరంభకాలం తర్వాత ఒక్కొక్క మాట వెనుకను ఒక ముఖ్యమైన హింటు దేవుడు మరుగుపరిచుంచాడు. రహస్యమని చెప్పచ్చు. ఇప్పుడు ఈ అర్ధరాత్రి అన్నది మిడ్ నైట్ అని ఉంటుంది. అయితే యేసుక్రీస్తు రాకడ గూర్చి మీరు చూస్తున్నప్పుడు, ప్రభు దినము అని చెప్పే కొన్ని కార్యాలు చూస్తున్నప్పుడు అది మబ్బుగానైనను కాంతిగానైనను, పగలు లేదు రాత్రి లేదు, ఒక వ్యత్యాసమైన టైం. ఈ మిడ్ నైట్ అనేది ఏంటని అడిగినట్లయితే తీవ్రమైన శ్రమల కాలములో జరిగేటువంటి ఒక సంభవం. 7 సంవత్సరాలకు మధ్యలో 3.5 ట్రిబులేషన్ పీరియడ్ అని మనం చెప్తాం. గ్రేట్ ట్రిబులేషన్ రెండిటికి మధ్యలో మిడ్ నైట్లో ఇది జరుగుతుంది. అంటే మిక్కుటమైన పరిస్థితిలో ఎవరినో పిలవడానికి ఈయన వస్తున్నాడు. బట్ మనమేం చెప్తున్నామంటే ఈ ఉపద్రవణకు ముందుగానే పెండ్లి కుమార్తెను కొనిపోవడం అనేది చెప్తున్నాం, అది నమ్ముతున్నాం. బైబిల్ వాక్యం ప్రకారం మనం విశ్వసిస్తున్నాం. దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? కొనిపోతున్నాడు. ఇది జరిగేది అర్ధరాత్రి వేళ, మిడ్ నైట్లో. అప్పుడు ఈ సంభవం జరిగేప్పుడు ఈయన ఎవరిని విమోచించడానికి వస్తున్నాడు అని చెప్పి చూస్తున్నప్పుడు ఇది ఆ మిడ్ నైట్లో జరిగేటువంటి ఆ ఉపద్రవ కాలానికి మధ్యలో ఒక విమోచన ఉంది. ఎవరికి విమోచన అంటే ఈ హతసాక్షులు వీళ్ళందరూ ఉన్నారు కదండి, వారికైనా కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. మనం అందులో డీటెయిల్గా వెళ్ళక్కర్లా. సో ఆ సమయంలో జరిగేటువంటి ఈ సంభవము ఇది పెండ్లి కుమార్తె కాదు. ఒక బైబిల్ స్కాలర్ ఎలా రాస్తున్నాడంటే, ఈ కమెంటరీ ఎలా రాస్తున్నాడంటే, సాధారణంగా కమెంటరీ ఈ విషయాన్ని నాకు చెప్పాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు. ఆయన చెప్పాడు,
ఈ స్థలంలో చూస్తున్నప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో వచ్చేటువంటి కార్యంగా చెప్పబడుతుంది. ఒక ఓడొచ్చి గ్రీకులో ఉందట, అది నాకు తెలీదు, ఆయన చెప్పింది. ఆ గ్రీక్ వర్డ్ ప్రకారం ఆయన పెండ్లి కుమార్తెతోనే వస్తున్నాడు అని చెప్తున్నారు. ఇది శ్రమల కాలం మధ్యలో జరిగే సంభవం అని ఆయన చెప్తున్నాడు. సో ఇదే ఆ ఉపమానంలో ఉన్న వెనుక కథ. నేపథ్యం. ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది. అలా లెక్క ప్రకారంగా చూస్తే ఇది చర్చ్ కాదు, సహాయకులు సహాయకురాలెవరు అని చెప్పి మీరు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల్ని గూర్చి చెప్తూ పరమగీతములో ఇశ్రాయేలీయులను ఆ యెరూషలేము కుమార్తెలుగాను సంఘమును సియోను కుమార్తెగాను చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే మనమొచ్చి సంఘము పెండ్లి కుమార్తె, కూడా ఉన్నవారు చెలికత్తెలు అనేది చెప్తూ వస్తున్నాడు. ఇదొచ్చి ఇశ్రాయేలు సంఘానికి ఆ శ్రమల కాలంలో జరిగేటువంటి ఒక సంభవంగా ఉంది. దానితో కూడా చేయి విడవబడిన క్రొత్త నిబంధన సంఘము అక్కడ ఉంటది. ఈ సంఘము అక్కడే ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాకడొస్తున్నప్పుడు అందరూ వెళతారన్నది మనం ఎదురు చూడని ఖాయం. కాని ఆశపడుతున్నాం, అందరెళ్లాలని ఆశపడుతున్నాం. బైబిల్ ప్రకారంగా 50% చెప్పబడింది. ఒకరెత్తబడతారు, ఒకరు చెయ్యి విడవబడతారు. అప్పుడు 50% వెళతారన్నందుకు ఉపమానంగా చెప్పాడు. అందరెళ్లాలని మనం ఎదురు చూస్తున్నాం. అందులో 30, 60, 100 ఇలా అనేక లెక్కలు దేవుడు ఉంచాడు చూడండి. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం ప్రకారం ఈ యొక్క సంఘం ఎత్తబడిన తర్వాత ఆ ట్రిపులేషన్ పీరియడ్లో మొదటి 3.5 సంవత్సరాలు చేయి విడవబడిన సంఘం ఈరోజు ఉండేటువంటి వారిలో క్రీస్తు చెప్పినట్టుగా జీవించక లోకానికో లోకము వెనుకనో, లోకమంటే నేను చెప్పేదొచ్చి అనేకులు ఇప్పుడు అది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఈయనేంటి లోకం అంటున్నాడు, అప్పుడు ఈ లైట్ లేకుండా ఉండగలరా, ఇది లేకుండా ఉండగలరా, ఇది కాదు లోకం. లోకమనేది దేని సూచిస్తుందని అడిగితే 1 యోహాన్లో చదువుతున్నాం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నేత్రాశ అంటే వెంటనే అందరూ పాపమే అని అనుకుంటున్నారు. ఏది మీకు అవసరం లేనిది అవసరమని ఆశపడుతున్నారో అవన్నీ కూడా నేత్రాశయే. నేనెప్పుడు చెప్తాను, కొట్లో ఒక వస్తువు కొనడానికి వెళ్తున్నారు, వెళ్ళి ఆ వస్తువు మాత్రమే మీరు కొనుక్కొని వస్తే మీరు సక్సెస్. మీరు ఆ షాప్కి వెళ్ళి మీకు అవసరం లేనిది, అయ్యో ఇదంతో బాగుందే, 4 వస్తువులు కొంటే అది ఆశ అనే అర్థం. ఎందుకంటే కొనడానికి వెళ్ళలేదు, అది మిమ్మల్ని కొనేట్లు చేసింది. కొనాల్సిన వస్తువుని మీరు కొనుక్కొని వస్తేనే సక్సెస్. సో ఈ విధంగా లోకములో ఉండేటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వంటి కార్యములు సంఘములో ఉండి జయించని వారు ఈ శ్రమల కాలంలోకి వెళ్తారు. ఆ శ్రమల కాలంలోనికి వెళ్ళినప్పుడు వారికి జరిగేటువంటి సంభవమే ఇది. ఆ కాలఘట్టంలో జరిగే సంభవం. అందులో బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. ఎందుకంటే దే హ్యావ్ ద లాస్ట్ ఛాన్స్. చివరి అవకాశం వారికిది. అప్పుడు అనేకులు ఇలాగనుకోవచ్చు, ఇప్పుడు మనకొచ్చి మిస్ అయిన మరొక అవకాశం మనకుందా అని అన్నప్పుడు సామాన్యంగా ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పాపాన్ని అధిగమించడానికి కృప మనకుంది. దేవుడు దయను అనుగ్రహిస్తున్నాడు అధిగమించడానికి. రెండవది, ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఒక సంఘముంది, సేవకులు ఉన్నారు. ఇంతమంది ఉండి మన వల్ల దేవునిలో సరిగ్గా నిలవలేకపోయినప్పటికీ రాకడ అనంతరం సంఘం ఎత్తబడిన తర్వాత ఇదేది కూడా ఉండదు. మంచి సేవకులు ఉండరు. వాక్యం దొరకని కాలమొస్తుంది, కరువు కాలమొస్తుంది, వాక్యం దొరకదు. యేసు చెప్తున్నాడు, ఎవరు క్రియ జరిగించని కాలమొస్తుంది, రాత్రి వచ్చుచున్నది అని అంటున్నాడు. సో అది రాత్రిలాగా. వెలుగుండదంటే వాక్యమే వెలుగై ఉన్నది. దేవుడే వెలుగు. ఇప్పుడు వెలుగు ఉంది. ఎటువంటి వెలుగు అప్పుడు ఉండదు. రాత్రి కాలం అది. యేసుక్రీస్తుని గూర్చి చెప్తూ చీకటిలోని ప్రజలు గొప్ప వెలుగు చూశారు, ఇప్పుడు వెలుగులో ఉన్నాం. లోకము చీకటిలో ఉన్నా యేసుని వెలుగు మనపైన ఉంది. అప్పుడు యేసు వెలుగు ఉండదు, పరిశుద్ధాత్మ వెలుగు ఉండదు. రెండవది, వాక్యమే వెలుగు, పాదానికి దీపంగా ఉంది. ఆ రోజు వెలుగుండదు, రాత్రికాలం. సో ఇన్ని లేనప్పుడు మన వల్ల నిలబడగలమా? మీకు బోధించడానికి మంచి సేవకులు తక్కువైపోతున్నారే. ఆ రోజు ఒక్కరు కూడా ఉండరు. ఎలా నిలవగలరు? అప్పుడు ఇదే ఉన్నంతలో బెస్ట్ టైం, రాకడలో ఎత్తబడే బెస్ట్ టైం. ఇది మనం మిస్ చేస్తే ఆ కాలంలో నిలబడటం కష్టం. అప్పుడు ఆ కాలం అనేది ధర్మశాస్త్ర కాలం, లా, ఇశ్రాయేలు ప్రజలకి. అప్పుడు కృపాకాలం కంటే ధర్మశాస్త్ర కాలం చూడటానికి ఈజీగా ఉంటుంది. ఎలా ఈజీ అని చెప్తాను చూడండి. ఉదాహరణకు ఇప్పుడు కృపాకాలములో కోపగిస్తేనే పాపం, ధర్మశాస్త్రంలో చంపితేనే పాపం. ఇప్పుడు ఏది మనకి ఈజీ? అవును, ధర్మశాస్త్రమే ఈజీ, హత్యేగా. అప్పుడు కోప్పడొచ్చు, హత్యనే చేయకూడదు. అప్పుడు ఇది చూస్తున్నప్పుడు అదే ఈజీగా ఉంటుంది. కృపాకాలంలో వచ్చి ఒకరిని మోహంతో చూస్తేనే పాపం, అక్కడ వ్యభిచారం చేస్తేనే పాపం చూడొచ్చు, కానీ వ్యభిచారం చేస్తేనే పాపం. రీసెంట్గా ఒక దేశంలో ఇన్ని డాలర్స్ని మీరు దొంగిలిస్తే, ఇంతలోపు మీరు దొంగతనం చేస్తే అరెస్ట్ చేయరు, దీనికి పైగా దొంగిలిస్తే అరెస్ట్ చేస్తారు. అంటే దొంగతనం చేయకూడదని కాదు. ఆ విధంగా వీరు ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారంటే ఈజీగా తీసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడేం చేస్తున్నాడు? సరేనయ్యా, నీ వల్ల ఈ స్వాతంత్ర నియమంలో నిలవలేకపోతున్నావు, నువ్వొచ్చి ఈ స్వాతంత్ర నియమాన్ని మిస్యూజ్ చేస్తున్నావు, రైట్,
నువ్వు ధర్మశాస్త్రం ఈజీ అనుకుంటున్నావు. ఇప్పుడు 7 దినాలును దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అది స్వాతంత్ర నియమం. అంటే మనం చర్చికి వెళ్ళి ఆరాధించడం అనేది ముఖ్యం కాదు. మనమే చర్చు. ఆదివారం వెళ్తున్నాం, మిగతా 6 రోజులు ఇంట్లోనైనా మనం దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. ఇప్పుడు మనమొచ్చి ఆదివారం ఒకరోజు చర్చికి వెళ్తే చాలు అన్న స్థలానికి వచ్చాం కదా, అదొచ్చి ధర్మశాస్త్రం. అదేవిధంగా 10లో ఒక భాగం ఇవ్వడం అనేది ధర్మశాస్త్రం. మనమెందుకు దేవునికి ఇవ్వాలనేదే స్వాతంత్ర నియమం. సో ఇప్పుడు అందరికీ ఏది ఈజీగా ఉంది? ధర్మశాస్త్రం. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, సరే ఓకే, అది మీకు ఈజీగా ఉండడం వల్ల ఆ లా వచ్చి తిరిగిస్తాను, ఒక 7 సంవత్సరాలు ఉంటుంది, మీరు అందులో ఉండండి. ఇప్పుడు వీరికి ఇది ఈజీయే కదా, అయితే అప్పుడు అది ఫాలో చేయలేరు. ఎందుకంటే ఇది మాత్రమే ధర్మశాస్త్రం కాదు. విశ్రాంతి దినము, ఇన్ని స్టెప్స్ పైన నడవకూడదనేది ఉంది, బలి చెల్లించాలనే ఉంది, నిర్దోషమైన గొర్రెపిల్లగా ఉండాలి. ఇవన్నీ వీరెక్కడ వెదుగుతారు? వీరికి ఈ అలవాటే లేదే. ఆదివారం కూడా పనిచేసి అలవాటు పడినవారే వీరు, అప్పుడు శనివారం ఆరాధించే విధంగా అవుతుంది. ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని చూసినట్లయితే ఆనాటి ధర్మశాస్త్రం వీరు ఫాలో చేయలేరు. ఇంకా చెప్పాలంటే అది ఇంకా కష్టంగా ఉంటుంది. అందువల్ల యేసు చెప్తాడు, మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకూడదని ప్రార్థించాలి. ఎందుకంటే ధర్మశాస్త్ర కాలం. విశ్రాంతి దినములో ఇన్ని స్టెప్పులపైన నడవకూడదు. నడిస్తే లా ప్రకారంగా పాపం, నడిస్తే అతన్ని కొడతాడు. ఇటువంటి కఠినమైన కాలం ఒకటొస్తుంది. అదే బైబిల్ చెప్తుంది. అటువంటి కాలములో పరలోక రాజ్యాన్ని ఎదుర్కొనడానికి బయలుదేరిన కన్యకలకు ఇది పోలికగా ఉంది. ఈ ఫస్ట్ వచనంలోనే ఇన్ని అర్థాలున్నాయి. ఎంత ఉంది. మనం సాధారణంగా ఇది ఎలా తీసుకుంటున్నామంటే, ఆ చర్చ్ 10 సంఘాలు కాదు, అంటే 10 మంది వచ్చారు అంటే లిటిల్ గా తీసుకుంటున్నాం. లిటిల్గా అట్లే తీసుకున్నాం. మనం కన్యకులు అనిన వెంటనే, మనం విర్జిన్ అని చెప్పిన వెంటనే మనం వరుని కొరకు ఏర్పరచబడిన వారమని అనుకుంటాం. అది కాదు. పెండ్లి కుమార్తెతో పెండ్లి కుమార్తె యొక్క చెలికత్తెలు. ఇప్పుడు ఉదాహరణకు ఎస్తెర్ రాజకుమార్తె ఉంది. ఆమె రాజును చూడటానికి వెళ్ళాలి. అవునా? అయితే ఆమె ఒకతే రాజును చూడటానికి వెళ్ళాలి. అయితే ఆమెకు హెల్ప్ చేయడానికి 7గురిని ఉంచి ఉంటారు. కరెక్ట్. చెలికత్తెలు. ఆ విధంగానే వీరు. ఇప్పుడు ఏమైందంటే, రాణి వెళ్ళిపోయింది, రాజుతో కూర్చుంది, వీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్పడానికి బావుంటది. ఇస్సాకుకు భార్యను వచ్చి సేవకుడు వెళ్ళి తీసుకొస్తున్నాడు. అవునా? అయితే వచ్చేప్పుడు చూసినట్లయితే పనికత్తెలు కొందరు ఆమెతో కూడా వస్తారు, రిబ్కాతో కూడా వస్తారు. ఒక హెల్పర్. వారందరూ పనికత్తెలుగా ఆమెతో వస్తారు. అలాగే వస్తారు వారు. ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు కూడా హెల్పర్గా ఉన్నారు కదా, వారే వీరు. ఇప్పుడు ఈ హెల్పర్ అనేటువంటి పదాన్ని స్పిరిచువల్గా ఇశ్రాయేల్ సంఘం అని చెప్పుకుంటాం, ధర్మశాస్త్ర సంఘం అని చూస్తున్నాం. ఇప్పుడు ఇందులో 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేనివారుగా ఉన్నారు. అవును, అదొకటి. పరలోక రాజ్యాన్ని గురించిన ఒక ఉపమానము క్రైస్ట్ చెప్తున్నారు అంటే ఎంత అర్థవంతం చేయని థాట్తో చెప్తున్నాడో అది గమనించండి. ఎలాగంటే, రాకడక ముందుగా ఉన్నవి ఒక్కొక్క ఉపమానంగా చెప్తూ, రాకడలో జరిగింది ఒక ఉపమానంగా చెప్పినవాడు తర్వాత రాకడానంతరం జరగబోయేది కూడా ఉపమానంగా చెప్తున్నాడు. అదే ఒక్కొక్క ఉపమానం వెనుక ఒక లింక్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. ఓవరాల్ గా అన్ని ఉపమానములు కనెక్ట్ చేస్తే, యేసు మొదటిగా వచ్చినది, కొట్టబడినది, ఆ ఇశ్రాయేలీలు రిజెక్ట్ చేసింది, తర్వాత యేసు సిలువలో ఆ సిలువకు కొట్టబడటం, తర్వాత పెండ్లి కుమార్తె స్థానములో క్రొత్త నిబంధన సంఘము రావడం, క్రొత్త నిబంధన సంఘమును ఆయన కొనిపోవడము. ఇంతవరకు జరగడానికి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, క్రొత్త నిబంధన సంఘం వెళ్ళిన తర్వాత ఆ 7 సంవత్సరాల్లో ఆయన ఎదుర్కొనబోయే ఇశ్రాయేల్ సంఘం వరకు మనం చూడవచ్చాం. అదే ఈ కార్యక్రమాన్ని చూసేవారు తరచుగా మనం నిర్మించిన కార్యక్రమాలు గమనిస్తే, అదే ఒక బైబిల్ స్టడీ కంటెంట్ మాత్రం కాదు, వారి ఆత్మీయ ఎదుగుదలకు, పరలోక రహస్యములు మాత్రం కాదు, మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలనడానికి ఒక బేసిక్ ఫౌండేషన్ ఈ కార్యక్రమం వర్తిస్తుందనుకుంటా. మీరు వర్తిస్తుందని అనుకోవడమే కాదు, అందులో నేను నిజం చెప్తాను. ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చి ఎంతమంది చూస్తున్నారనేది తెలుస్తుంది. మనం కౌంట్స్లో చూస్తున్నాం. అదిగాక నేనేం చెప్తున్నాను, ఒక 80-85 సంవత్సరాల పెద్ద ఆయన, తండ్రి వయసులో ఉన్న ఆయన ఈ కార్యక్రమాన్ని డైలీ చూస్తున్నాడు. ఆయన నన్ను చూస్తూ అడిగినటువంటి ఒక ప్రశ్న, అయ్యా ఇది 365 రోజులు రావడానికి అవకాశం ఉందని అడిగాడు. ఆయన చెప్తున్నాడు, నేను ఇది తప్ప ఇటువంటి ప్రోగ్రామ్స్ తప్ప ఇక ఏది చూసేది లేదు. నేనేమి ఆలోచించేవాడినంటే, ఒక పీరియడ్లో ఈ పరిచర్యకు వచ్చినట్టు క్రొత్తలో ఈ వాక్యం ఎవరికి అర్థం కాదు. మొట్టమొదటిగా ఇది ఒక సీడీలో ఒక మెసేజ్ రూపంలో వేయమని నా స్నేహితుడు అడిగినప్పుడు నేను ఆయనతో చెప్పింది, ఈ మెసేజ్ ఎవరికి అర్థం కాదు. అవును, మెసేజ్ ఎలా సీడీగా వేయడం, ఆయనే అలా ఇనిషియేట్ చేశాడు, వేద్దాము, వెళ్ళేవారికి చేరుతుందన్నాడు. అయితే ఈరోజు ఇప్పుడు ఈ షూట్కి రాకముందు ఉదయం తమ్ముడితో మాట్లాడుతూ ఆ తమ్ముడు అన్నాడు, అన్నా
ఈ కార్యక్రమం పిల్లలకి అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, వృద్ధులకు అర్థమైంది. అప్పుడు ఈ యొక్క ఇది వచ్చి ఇంతమందికి రీచ్ కావడం అనేది దేవుని యొక్క కృప. ఎగ్జాక్ట్లీ. సో పరిశుద్ధాత్మ అది మనకు దేవుడు చేస్తున్నాడు అంటున్నాను. మీరు అనుకుంటున్నారన్నారు కదా, అనుకున్న దానికంటే దేవుడు చేస్తున్నారు. అనేక సాక్ష్యాలు ఇప్పుడు వినగలుగుతున్నాం. పర్టికులర్ కార్యక్రమంలో వింటూ ఉన్నాం. అవును. దేవునికే సమస్త మహిమ. అప్పుడు ఇది ప్రత్యేకించి ఆ ఉపద్రవ కాలం లోపల సంధించడానికి బయలుదేరిన చెలికత్తెలు, కన్యకలు అని చెప్పబడుతున్నారు. ఇంకొక మాట ఉంది కదా, పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ 6వ వచనంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. సౌండ్. ఈ పెండ్లి కుమారుడు వస్తున్నాడనేది ఉంది కదా, ఈ వర్డ్నే గ్రీకులో ఎలా యూజ్ చేశారన్నది ఆయన నాకు చెప్పాడు. ఎలా అంటే పెండ్లి కుమార్తెతో వస్తున్నాడు, అలోన్. ఆయన వచ్చేప్పుడే వధువుతో వస్తున్నాడు. అప్పుడు బ్రైడ్ ఇంతకుముందే ఎత్తుకొని పోబడి ఉండాలి, బ్రైడ్తోనే వస్తున్నాడు, వచ్చి వీరిని తీసుకెళ్తున్నాడు అనేటువంటిదే. ఇప్పుడు ఆ రిబ్కా తను వచ్చేప్పుడు కూడా వారు వస్తున్నారు. ఇప్పుడు ఆ రాహేలు లేయా వస్తున్నప్పుడు వారితో కూడా ఎవరు వస్తున్నారంటే పనికత్తెలు వారితో కూడా వస్తున్నారు. ఇప్పుడు అబ్రహాము తను వస్తున్న సమయంలో అక్కడి నుండి హాగరును తీసుకుని వస్తున్నాడు. ఐగుప్తు నుండి ఆ సేవకులను సేవకురండ్రను ఐగుప్తు నుండి తెస్తున్నాడు. ఆ విధంగా ఒక గ్రూప్ వెనుక వస్తుంది. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో యోహాను రాసిన సువార్తలో మనందరికీ తెలిసిన సంభవమే లాజరు, మార్తా మరియలు. లాజరు చనిపోతాడు, తిరిగి లేవడానికి యేసు వస్తున్నాడు. అక్కడ జరిగినటువంటి ఆ పూర్తి సంఘటన అంతా చూసినట్టయితే సెకండ్ కమింగ్ని గూర్చినటువంటి ఒక అతి ముఖ్యమైన ఒక సీక్రెట్ అందులో ఉంటుంది. యోహాను రాసిన సువార్త వచ్చి అద్భుతమైన ఒక డెప్త్ అయిన గాస్పల్. అందులో చక్కగా ఏం చెప్తాడని చూస్తే, యేసు బెతనియా అనే ఆ గ్రామానికి వచ్చి గ్రామము లోపలికి రాడు, అక్కడ మధ్యలో ఆగుతాడు. కరెక్ట్. అటు తరువాత ఫస్ట్ చూడటానికి ఒకరు వెళ్తారు, మార్త. ఈమె నేరుగా వెళ్లి యేసుతో మాట్లాడి ఏం చేస్తుందంటే తిరిగి వచ్చి మరియతో అందులో అందమైన ఒక మాట ఉంటుంది, బోధకుడు నిన్ను పిలుచుచున్నాడని రహస్యముగా పిలిచాను. ఇదే సీక్రెట్ కమింగ్, సీక్రెట్ కాలింగ్. ఇప్పుడు వచ్చి వెళ్ళి ఏం చెప్తున్నారంటే నిన్ను పాస్టర్ పిలుస్తున్నాడు అని. ఇప్పుడు మరియ చూడటానికి వెళ్తుంది. ఇదే సంఘము ఆయనను ఎదుర్కోవడం. అయితే వాక్యం చెప్తుంది, మార్తను ఎక్కడ కలుసుకున్నాడో యేసు అక్కడే నిలిచి ఉండాడు, ఇంకా ఊర్లోకి ఆయన రాలేదు, ఆయన అక్కడే ఉన్నారు. దాని అర్థం ఆరోహణమైన యేసు మధ్యాకాశానికి వెళ్ళాడు గదా, వెళ్ళినాయన తిరిగి వచ్చేప్పుడు మధ్యాకాశంలో ఉంటాడు, భూమి మీదికి రాడు. ఎక్కడికి వస్తాడంటే సంఘమెత్తబడి సంధించడానికి వెళుతుంది. అలా వెళ్ళి సంఘముతో వెళ్ళి తిరిగి ఆయన ఊర్లోకి రాడు. లాజరుంచబడిన చోటికి ఆయన వెళతాడు. లాజరును లేపడానికి వెళ్తుంది. అందువల్ల వాక్యం చెప్తుంది, క్రీస్తులో మరణించిన వారు మొదటిగా లేచెదరు, తర్వాత సజీవులుగా ఉన్న మనము ఎదుర్కొన్న పోగా మరియ ఎదుర్కొనడానికి వెళ్తుంది. ఇదొక గ్రూప్ ఉంది కదండి. దీని మధ్యలో చూసినట్లయితే ఏంటనేదే తెలియకుండా ఒక గ్రూపు మరియ వెంట పరిగెత్తుతారు. వీరు ఏం తలుచుకుని వెళ్తారంటే మరియా సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళుతుందని ఆమె వెంట వెళ్ళారు. వారి థింకింగ్ ఆ లెవెల్. ఇప్పుడు అయితే వీరెవరిని ఫాలో చేస్తున్నారంటే మరియాని. కరెక్ట్. మరియాను మీరు ఫాలో చేస్తే యేసునొద్దకు వెళ్ళొచ్చు. ఈమెక్కడికి వెళ్తుంది అంటే మరియా ఒక గ్రూపు, మార్తా ఒక గ్రూపు, ఫాలో చేసే ఒక గ్రూప్. అదేవిధంగా మరణించి పునరుద్ధానమైన ఒక గ్రూప్. వీటన్నిటికి మధ్య చివరిగా వెళ్ళి జాయిన్ అయింది కదండి, అదే ఈ గ్రూపు. వెనక వెళ్ళడానికి ఒక గ్రూప్ కూర్చునుంది. అయితే వీరికి కొన్ని క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. వీరు సిద్ధపడ్డారు, అన్నీ ఉన్నాయి, చేతిలో పట్టుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు. దివిటీలంటే వారు చీకట్లో వెళ్తున్నారని అర్థం. సరేనా, పగలు వెళ్ళలేదు. మనమే పగలు వెళ్లేవారం. మన దేవుని రాకడ ఎంతో చక్కగా ఉంటుంది. పగటిలో ఉన్న మనకు రాత్రి దొంగ వచ్చినట్లుగా వస్తాడు. సరేనా, ఆ 7 సంవత్సరాలు చీకటి కాలం. వారికి పగలు అందరూ చూసే విధంగా వస్తాడని ఉంటుంది. పగల్లో ఉండే ఈ పగటికాలం ఇది. ఈ పగటికాలం అంటే పరిశుద్ధాత్మ కృపరింపబడిన పగటికాలం. ఈ కాలంలో ఆయన మనల్ని సంధించడానికి ఎలా వస్తాడంటే చీకట్లో వస్తాడు. రాత్రి దొంగ వచ్చే రీతిగా వస్తాడు. అయితే ఆ చీకటి ఉన్న కాలంలో చూసినట్లయితే ఆయన ఎలా వస్తాడంటే ప్రతినేత్రం చూచే విధంగా పెండ్లి కుమారుడు మధ్యాకాశంలో వస్తాడు. అంటే మన దేవుడు పగట్లో ఉన్నవానికి చీకట్లో వస్తున్నాడు, చీకట్లో ఉన్నవానికి పగల్లో వస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మనం ఎంతవరకు ఎదురు చూస్తూ ఉన్నామో, లేదా మనం ఎంతవరకు మోసగించబడకుండా ఉండాలో అలర్ట్గా ఉండాలి. మనం ఆయన రారండి అలా అంటేనే రిస్క్. పగల్లో ఉన్నవానికి పగల్లో వస్తాడంటేనూ కష్టం. నైట్లో వస్తాడు. సమ్ టైమ్ ఐ విల్ కమ్ లైక్ ఏ థీఫ్ అంటున్నాడు. అంటే ఆ ప్రతి క్షణము మీరు రెడీగా ఉండాలి. సో విచ్ మీన్స్ ఆయన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి కదా.
అంతేనా? ఇప్పుడు వీరు నైట్లో బయలుదేరుతున్నారు. అర్థమేంటంటే 7 సంవత్సరాలు శ్రమల అవును. కాలంలో వెళుతున్నారు. ఇప్పుడు వీరు దివిటీలు ఎత్తుకున్నారు, అవును. వారు దివిటీలు ఎత్తుకునే ఉన్నారు. ఈ ఇద్దరును దేనికి సూచనగా ఉన్నారు? నాకు తెలిసింది చెప్తున్నాను, ఇదే సరి అనే వాగ్వాదానికి వెళ్లడం లేదు. నేను చదివినప్పుడు నాకు తెలిసింది ఏంటని అడిగినట్లయితే, ధర్మశాస్త్ర కాలం ప్రకారంగా 5 విధాలైన పరిచర్యలు ఉన్నాయి. ఉమ్, ధర్మశాస్త్రం స్టార్ట్ అయిన దగ్గర నుండి ముగింపు వరకు 5 విధాలైన పరిచర్యలు ఉన్నాయి ఓల్డ్ టెస్టమెంట్లో. ఏంటి 5 విధాలైన పరిచర్యలను చూస్తే, ఒకటి యాజకుల పరిచర్య ఫస్ట్. ఈ పరిచర్య ఫెయిల్ అవుతున్నప్పుడు జడ్జెస్ని తెస్తున్నాడు. ఎందుకంటే యాజకులొచ్చి ఏలితో ముగియడంతో తర్వాత న్యాయాధిపతులు అవును. సంసోను, యెఫ్తా, బారాకు, దెబోరా. దెబోరా, జడ్జెస్ ఫెయిల్యూర్ అవుతున్నారు ఒక దగ్గర. ఉమ్, ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే కింగ్స్ని తెస్తున్నాడు. కింగ్స్ ద్వారా వీరిని నడిపిస్తున్నాడు. దావీదు, సొలొమోను ఇలా నడిపిస్తున్నాడు. ఈ దావీదు, సొలొమోను, రెహబాము ఇలా వెళ్తున్న కాలములో ఆ కింగ్స్ను దేవుని నుండి ఎంతో దూరంగా వెళ్ళిపోతూ ఉండారు. దిగిపోతుంది. అవును, తగ్గిపోతుంది. చివరిగా చూసినట్లయితే మనషే వర్స్ట్ కింగ్గా మారిపోయాడు. ఇప్పుడేమైందంటే రాజుల సేవ ముగిసింది, ఆ సేవ కూడా ముగిసింది. అటు తర్వాత ఇక ప్రవక్తలు వచ్చారు. ఉమ్, రాజులు వెళ్ళి, అదే మీరు బైబిల్ చదివితే చివరిగా ప్రవక్తలే ఉంటారు. అవును, ప్రాఫిట్స్. 4వది ఈ ప్రాఫిట్స్ను అట్లే ఒక కాలంలో దిగజారిపోతూ ఉన్నారు. డార్క్ ఏజెస్ వచ్చింది, యేసుక్రీస్తు లోనికొచ్చాడు. అవును. ఇది కుమారుని సేవ. మొత్తం 5 పరిచర్యలు. ఈ 5 పరిచర్యల్లో బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు కూడా ఉన్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్. టెస్ట్మెంట్లోనూ ఉన్నారు, న్యూ టెస్ట్మెంట్ రానున్న శ్రమల కాలంలోనూ ఉంటారు. ఈ 5 విధాలైన బుద్ధి కలిగిన వారు. ఇప్పుడు మీరు న్యూ టెస్ట్మెంట్ తీసుకోండి, ఇక్కడ 5 విధాలైన పరిచర్యలు ఉన్నాయి. ఇప్పుడు కార్యక్రమంగా మనం చేశాము. సంఘము 5 పరిచర్యలు. పరిచర్యలు. అప్పుడు 5 విధాలైన పరిచర్యలు, అది న్యూ టెస్ట్మెంట్ గాని ఓల్డ్ టెస్ట్మెంట్ గాని, బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. ఇప్పుడు ఎలా వస్తుందో నేను కనుగొన్నాను. ఓల్డ్ టెస్ట్మెంట్లో 5, న్యూ టెస్ట్మెంట్లో 5. ఆ 10 మంది స్త్రీలు వీరిని చూస్తున్నారని చెప్తున్నారని అర్థమైంది. పెండ్లి కుమార్తె సంఘాన్ని రెడీ చేసేవారు. సేవకులెవరు? చర్చిని రెడీ చేసి పెండ్లి కుమారునికి అప్పగించవలసిన వారు. అవును. అయితే ఇందులో బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు ఎవరన్నదే ప్రశ్న. ఇందులో బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారికి ఈయన ఒక క్రైటీరియాని ఉంచాడు. ఉమ్, ఏం క్రైటీరియా అంటే, మీరంతా దివిటీనే ఉంచుకుని ఉన్నారు. అందరూ ప్రిపేర్డ్గా అందరూ ఉన్నారు. కూడా ప్రిపేర్డే. ఇందులో ఎవరునూ ఏ చర్చ్ చెప్పండి క్రైస్ట్ చూడటానికి రెడీగా లేదనేది. ఉమ్, ఇంకా చెప్పాలంటే ప్రిపేర్డ్ కాని వారే చెప్తారు మేము రెడీగా ఉన్నామని. ఉమ్, ప్రిపేర్ అయిన వాడు భయపడుతూ ఉంటాడు. అయ్యో అవును. ఇంకా మన దగ్గరేముంది, వెళ్లకుండా పోతామేమో. ఉమ్, నేను 2 విధాలైన పిల్లలను చూశా. ఒకటి, ఈ 95, 96 మార్కులు తీసి ఏడ్చే పిల్లలు ఉన్నారు. అవును. 4 మార్కులు పోయాయి, 3 మార్కులు పోయాయి అని ఏడ్చే పిల్లలున్నారు. ఫెయిల్ అవుతామని తెలిసి సంతోషంగా ఆహాహా అని బాధే పడరు. పోయింది వచ్చేసారి చూద్దామంటారు. అవును, కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఉంటారు. ఆ విధంగా ఇక్కడ కొంతమందిని చూస్తే ఈ ఫెయిల్ అయ్యేవాడు కాన్ఫిడెంట్గా ఉంటాడు మనతో మాట్లాడేప్పుడు. స్పష్టంగా ఉంటారు. అవును, వారు మాట్లాడేప్పుడు మీరే యోచిస్తారు, ఏ మనమేం చేస్తున్నాం, వీరెంతో భయంకరంగా ఉంటారు కాబోలు. మీరు చెప్తున్నప్పుడు నాకు బాగా గుర్తొస్తుంది. నా 12th రిజల్ట్ వస్తున్నప్పుడు నేను నిజంగానే పాస్ అయితే చాలు అనుకున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు బాబు ఏడుస్తున్నావు, ఫెయిల్ అయ్యావా అని అడిగారు. నాకు 96 మార్కులే వచ్చాయి అలా చెప్పా. అలా ఎందుకు చెప్పానంటే నిజంగానే అది జరిగిన విషయం. జరుగుతుంది ఆ విధంగా. అప్పుడు ఈరోజు ఒక గ్రూపు కాన్ఫిడెంట్గా ఉంది, నేను యేసును సంధిస్తాను, వెళతాను అంటారు. అయితే క్రైటీరియా ప్రకారంగా చూస్తే దివిటి ఉంది, వారు సిద్ధపడిన వారే, వెళ్ళే గోలు సరిగ్గా ఉంది. వారు వెళ్ళే ఎవరిని ఎదురుచూచి వేచి ఉన్నారో అంతా నిజమే. అయితే ఒక సౌండ్ ఇవ్వబడేటువంటి ఒక కాలంలోనే వీరు ఎవరనేది తెలుస్తుంది. ఒక హెచ్చరిక, కాషన్. ఇప్పుడు నేననుకుంటున్నాను, ఇది ఒక పార్ట్. మన మినిస్ట్రీ మీడియాలో, మన ఈ టీవీ ద్వారా క్రీస్తు రాకడను గురించి మాట్లాడుతున్నది ఇది ఒక పార్ట్. ఈ పార్ట్ ద్వారా దేవుడు వస్తున్నాడనే ఒక శబ్దం వినపడింది. ఇక్కడ చూడండి, చక్కగా ఉంది. అవును. ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను 6వ వచనములో. అవును. ఇప్పుడు మనం ఆ సౌండ్ ఇస్తూ ఉన్నాం. మనం మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్తున్నారు. అందులో మనం ఒక చిన్న పార్ట్గా ఉన్నాం, ఇస్తూ ఉన్నాం. అప్పుడు ఈ శబ్దం విన్న తర్వాత ఒక నిజం తెలుస్తుంది, ఎవరు నిజంగా రెడీగా ఉన్నారు, ఎవరు రెడీగా లేరు అనేది. అప్పుడే చూస్తున్నాం, ఒక్కొక్కరి దగ్గర దివిటీలు ఉన్నాయి. దివిటీలనేది మరొక విధంగా చెప్పాలంటే, చర్చు ఉంది, వాక్యముంది, అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అంతమందిని శర్మనిస్తూ ఉన్నారు. ఎంతమంది ఆత్మలో ఉన్నారన్నది ఇప్పుడు ప్రశ్న. అనాయింటింగ్లో ఉన్నారు. ఆయిల్ అన్నది అనాయింటింగ్కి చిహ్నం. అనాయింటింగ్తో ఎంతమంది మాట్లాడుతున్నారు? ఈ అనాయింటింగ్ని వదిలిన వారు ఎంతమంది? ఎంతమంది తమ్మును సరిచేసుకొనకుండా
తనను క్రీస్తును సంధించడానికి సిద్ధమని చెప్పినప్పటికీ సరిచేసుకొనకుండా ఉన్నారు. కొంతమందికి యేసు వస్తాడనే భయముంది, అయితే సిద్ధపాటు లేదు. తెలుసండి, అవునండి, కార్యక్రమం చూశాం, దేవుడొస్తున్నాడు, అన్నీ తెలుస్తుంది అని చెప్పి తర్వాత మాట్లాడతారు. ఈ ఏరియాలో 1 ఎకరా ఎంత పలుకుతుంది? నా దగ్గర ఒకరు అడిగారు. 1.5 గంట చర్చిలో మెసేజ్ ఇచ్చా. ఆ సేవకుడు నాతో మాట్లాడింది చెప్తున్నా, నాకు మనసు పగిలిపోయింది. ఆయన చెప్తున్నాడు, పాస్టర్ దేవుడు వచ్చేది కన్ఫర్మ్గా తెలిసిపోయింది, నాకు ఒకే ఒక ఆశ పాస్టర్ అన్నాడు. ఏంటని అడిగా. దేవుడొచ్చేలోగా ఎలాగైనా ఒక ఇన్నోవా కొనేయాలి పాస్టర్. ఆయన ఆ లెవెల్లో క్లియర్గా ఉన్నాడు. అప్పుడు నేను అడిగా, ఇన్నోవాలని ఎక్కి పైకెళ్తారా? ఎందుకంటే ఇది తెలుస్తుంది, అంత కూడా తెలుస్తుంది, బట్ ఆయిల్ లేదు, అనాయింటింగ్ లేదు, పోయింది. ఫండమెంటల్ మిస్ చేస్తున్నాను. ఈరోజు మనకి ఆయిల్ లేకుండా, అనాయింటింగ్ లేకుండా, అభిషేకం లేకుండా దేవుని గూర్చిన జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ, అందువల్ల చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక. అయితే చెవి అన్నది లేదంటే ఉంది, వినే చెవి లేదు. సిద్ధపాటు లేదంటే ఉంది, అయితే క్రీస్తుని ఎదుర్కొనే సిద్ధపాటు లేదు. దివిటి లేదంటే ఉంది, కానీ అందులో నూనె లేదు. ఇదే సమస్య. ఈరోజు లేకపోతే కూడా మనం కనిపెట్టేయచ్చే. అందరూ ఒకే విధంగా ఉన్నాం కదా, అందరూ వెళ్తామనే ఆలోచనలోనే ఉన్నాం కదా. ఇందులో మనము పరిశోధించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, 1 కొరింథీయులు 11:31 చెప్తున్నాడు, మనలను మనమే విమర్శించుకొనిన ఎడలా తీర్పు పొందకపోదుము. క్రైస్తవ్యం యొక్క అతి మోసమైన కాలం, నేను చెప్తున్నాను, ఈ కాలం. ఏ కాలం? ఇంకొకరిని నిందిస్తూ అతను వెళ్ళడు, ఇది చేయడు, వారి వీక్నెస్ని, వారి యొక్క కార్యాలను నిందించడానికే వీడియో వేసేవారు అధికంగా ఉన్నారు గాని తమ్మును స్వీయ పరిశీలన చేసుకునేవారు చాలా తక్కువ. స్వీయ పరిశీలన చేసుకుని ఇంకొకరిని మాట్లాడి టైం వేస్ట్ చేసే కంటే నిన్ను దేవుని సముఖములో పరిశీలించుకుని పరలోకానికి వెళ్ళాలి, అంతే. ఇక్కడ రేపు తనొస్తాడో లేదో నువ్వు వెళ్ళక్కర్లేదా? మన పిల్లోడు ఇంట్లో చెప్తాడు, ఏంట్రా ఫెయిల్ అయిపోయావంటే, నేను మాత్రం కాదు, క్లాస్లో అందరూ ఫెయిల్ అయ్యారంటాడు. ఎందుకరా ఫెయిల్ అయ్యావంటే దానికైనా కారణం చెప్పడు, వాడు ఫెయిలు. అదే మనం జస్టిఫికేషన్. వాడు సరిలేదు, వీడు సరిలేదు, నేను సరికాదు. దేవుడు చెప్తున్నాడు, ఎవరు సరికాకపోయినా పర్వాలేదు, ఒక నీతిమంతుడు నోవాహులా నువ్వుండు, సొదొమని పాడై ఉండొచ్చు, ఒక నీతిమంతుడు లోతులా నువ్వుండు. ప్రశ్న ఏంటంటే, చేతిలో ల్యాంప్ ఉంది, ఆయిల్ ఉందా? పరిశుద్ధాత్మ ఉన్నాడా? నీ యొక్క అనాంటింగ్ నీ దగ్గర ఉందా? సంసోనుకు అనాంటింగ్ వచ్చింది, అయితే వెళ్ళింది తెలియలేదు. అదే ఈరోజు ప్రశ్న. అప్పుడు 5 అలా అనేది మనం క్లియర్గా చూసాం. ఇందులో ఎలా సిద్ధంగా ఉండాలనేది మనం చూసాం. మరి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు, అయితే ప్రిపేర్డ్నెస్లో ఒక ప్రిపేర్డ్నెస్ ఉంది. సో అందరూ చూడడానికి మనం అంతా మీరు చెప్పినట్లు బిగినింగ్లో ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు 80, 90, 100 వయసు. మరి దీని తరువాత ఎక్కడికైనా ఒక ప్రిపేర్డ్నెస్ ఉంది, అవును కదా? ఎదురుచూపుంది, ఎదురు చూస్తున్నారు, అది క్లియర్గా ఉంది. అయితే వెళ్తామా అంటే బండి ఎక్కడానికి అందరూ పెట్టెలతో సిద్ధంగా ఉన్నారు, రైట్ టైంకి ఫ్లైట్ పట్టుకుంటామా అనేది కదా ప్రశ్న. మరొకటి నాకు క్లియర్గా తోస్తున్నది ఏంటంటే, ఈ విషయం కాదు, మరో విషయం మనం ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళవచ్చు టైం ఉంటే. పరలోక రాజ్యాన్ని గురించి మనం ఏదో అనుకున్నాం, నిజంగానే మనం ఎంత రెడీగా, ఎంత క్లియర్గా ఉండాలని నాట్ వన్స్, పలుమార్లు దేవుడు, సో మనం వెళుతున్నప్పుడు నేను నీకు అన్నీ చెప్పాను కదా అని ప్రశ్నిస్తే దానికి బదులు ఎక్కడ ఉందని యోచిస్తే కొంచెం భయంగానూ ఉంది, సమ్ టైం జాగ్రత్తగా ఉండాలని ఉంది. కొన్నిసార్లు న్యాయమూర్తి అడిగే ప్రశ్నకి మనం జవాబు చెప్పలేం, ఇక్కడ అక్కడ ఆయన అడిగే ఏ ప్రశ్నకు జవాబు చెప్పలేం. ఎందుకంటే దానికైనా అన్ని కూడా ఇచ్చి టైము ఇచ్చాడు, క్లియర్గా ఇచ్చాడు. ఇందులో నుండి మనం తీసుకుని ఉపయోగించి ఆ 5 ఎలాగున ఆ స్త్రీలలో నూనెతో ఉండే స్త్రీలుగా ఉండాలని మన పార్టీది. ప్రతిరోజును మనం నిదానించి గ్రహించవలసిన కాలఘట్టం ఇది. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్. ఇందులో మనం ఎలాగంటే ఇక్కడ మనల్ని డిస్ట్రాక్ట్ చేసి మనమొచ్చి నీతి, స్వీయ నీతిని ప్రదర్శించే కాలఘట్టముగా కనపడుతుంది. ఆయనతో కంపేర్ చేస్తే నేను పర్వాలేదు, అయితే యేసు చెప్తున్నారు నాతో కంపేర్ చేసుకోమంటున్నాడు. నేను పరిశుద్ధునిగా ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులుగా ఉండండి. సో మనము సిద్ధముగా ఉండాల్సిన కాలం వచ్చింది, అయితే రెడీగా ఉన్నామా అని పరిశీలించుకోవాల్సిన సమయంలో మనమున్నాం. అవును, చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమం ఆలోచిస్తే ఇంకా చాలా తవ్వి తీయాలని అనిపిస్తోంది. అయితే దేవుని చిత్తమైతే మరో నమోదులో మనం ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. తరువాత వచ్చే ఉపమానములు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. మరో నమోదులో దీన్ని తరచూ మనం చూద్దామనుకుంటున్నా. సంతోషం, వందనాలు. ఉపమానములు, రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.